ఫ్రెండ్స్, హైదరాబాద్‌లో విషాదం, పలువురు ప్రాణాలు. విషయాలన్నీ తెలియాలంటేగనక వీడియో మీరు కంప్లీట్ చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయగలుగుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, చింతలకుంటలో ఆదివారం జరిగిన ప్రమాదంపై విద్యుత్ నిపుణులు మాత్రం ఇది కేవలం నిర్వహణ లోపమేనని చెబుతున్నారు. అయితే అధికారులు చెబుతున్నట్లుగా ఒకవేళ పోలుకు ఏదైనా గుర్తు తెలియని వాహనం తగిలితే పోలు విరగాలి కానీ కనీసం పెద్ద ఎత్తున దెబ్బతిని ఉండాలని అటువంటి పరిస్థితి ఏమీ అక్కడ కనిపించడం లేదని వారు తెలిపారు. అయితే ఇన్సులేటర్‌లో రాడ్ విరిగిందంటున్న అధికారులు ఈ ఘటనకు కారణాలను విశ్లేషించడం మానేసి అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇన్సులేటర్‌లో రాడ్ విరిగితే ఇన్సులేటర్‌తో సహా వైర్లు గాల్లో వేలాడాలని, అటువంటిది కూడా అక్కడ కనిపించడం లేదని వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో విద్యుత్ అధికారులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది. వర్షాకాలం ప్రారంభం కాగానే బ్రేక్ డౌన్‌లు పెరుగుతాయి. వేసవికాలం వైర్లన్నీ బాగా హీట్ అవడంతో పాటు ఓవర్‌లోడ్ కారణంగా కండక్టర్‌లు కూడా వీక్ అవుతాయి. వర్షం పడగానే వైర్లు దగ్గరకు వచ్చి ఎక్కడైతే వీక్‌గా ఉంటాయో అక్కడ బ్రేక్ డౌన్ అయి తరచుగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ వేసవికాలం చివరి నుంచి వర్షాకాలం ప్రారంభం వరకు మెయింటెనెన్స్ పేరుతో చేసే పనులు క్రమంగా చేస్తే ఇటువంటి ప్రమాదాలు జరగవని విద్యుత్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.